హలో అండి, క్షీరసాగర మధురం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జగడం రేణుక అండి. నేను వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, మంచిదమ్మా. ఏం చేస్తుంటారమ్మా మీరు, రేణుకమ్మ? ఏంటి సార్? మీరు ఏం చేస్తుంటారు? సార్ నేను హౌస్ వైఫ్ అండి. మంచిదమ్మా. ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి. ఓకే అమ్మా వందనాలమ్మా, చెప్పండి. ఓఫీ నాన్నగారు వందనాలు. నాన్నగారు వందనాలు తల్లి, చెప్పమ్మా. మీతో మాట్లాడటం చాలా సంతోషం. చాలా సంతోషం. ఏ చర్చ్కి వెళ్తున్నారు మీరు? నేను దగ్గరలో మాకు ఇక్కడ కాజోక్ ఏరియా నాన్నగారు మన్నా చర్చ్ దగ్గరగా ఉందండి, అక్కడికి వెళ్తున్నాను. మన్నా చర్చ్కి వెళ్తున్నారా? అవునండి. చాలా సంతోషం. నేను కూడా దేవుని సేవకు ఫుల్ టైం రాకముందు రాక్ చర్చ్ మెంబర్ని, హైదరాబాద్ మా సబ్ ట్యాంక్లో. అర్నెస్ట్ కొమ్మనపల్లి గారు నాకు చాలా ఇష్టము. వారు ఇప్పుడు దేవుని దగ్గర వెళ్ళిపోయారు. వారు ఇంకా అమెరికా నుండి రాకముందు రాక్ చర్చ్ని స్థాపించినప్పుడు పాయకరావుపేటలో ఇప్పుడు సేవ చేస్తున్న డానియల్ గారు అప్పుడు ఇక్కడ మా సబ్ ట్యాంక్లో పాస్టర్గా, మన్నా పాస్టర్గా ఉండేవారు. నేను అక్కడ సభ్యుని, టీనేజర్గా. మీరు మన్నా చర్చ్ సభ్యురాలు, చాలా సంతోషం. చెప్పండి అమ్మా. నాన్నగారు మీలాగా మీ వంటి సత్యాలు మరి అందరూ చెప్పట్లేదు కదా నాన్నగారు. అందరూ సత్యం ఎక్కడ దొరికితే దాన్ని అందరూ నేర్చుకొని అందరూ సత్యం చెప్పొచ్చు. కానీ నా మీద నిష్కారణ ద్వేషంతో నేను 2 4 అన్నా సరే అది తప్పు అని వ్యతిరేకించే మూక తయారైంది. అందుకని వాళ్ళకి సత్యం అనేది నోట్లోకి రావట్లేదు. నాన్నగారు మరి మీలాగా నిజంగా ఒక కామన్ సెన్స్ తో సత్యం మరి చెప్పే వారు మరి ఎవరు లేరు కదా నాన్నగారు. మరి మరి ఏ చర్చ్ మంచిది అంటారు నాన్నగారు? తప్పదు. ఏ చర్చిలోనైనా ఉండండి, మరి ఏ చర్చిలో ఉన్నా బైబిలే ప్రామాణికం కదా. బైబిల్ సారాంశాన్ని రంజిత్ తోఫీర్ గారి నోట దేవుడు పలికిస్తున్నాడనే గ్రహింపు అయితే మీకు వచ్చింది కదా. ఆ సంఘ సభ్యత్వం మీరు అలాగే ఉండండి. ఇక్కడ నుంచి దేవుడు పలికించే సత్యాలు మీరు నేర్చుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియపరచండి. సత్యం వ్యాపించాలి, కానీ ఏ బోర్డు కింద ఉన్నా ఒకటే. ఏమ్మా, మీరు సత్యాన్ని గ్రహించారు కనుక మీరు గ్రహించిన సత్యాన్ని అందరికీ నేర్పించడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. నాన్నగారు మరి మరి వాళ్ళకి చెప్తే మరి వాళ్ళు నమ్ముతారండి? అంటే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, మరి మాలాంటి చిన్నవాళ్ళు మరి చెప్పగలరండి? మాట వింటారు కదండి. వాళ్ళు వింటే దీవించబడతారమ్మా, వినకపోతే దేవుని ముందు బహుమానం పోగొట్టుకుంటారు. మీ పని మీరు చేయండి. సంఘము 7 ఏళ్ల శ్రమల కాలం వరకు ఉంటుంది కదా నాన్నగారు. అంటే 7 ఏళ్లలో మధ్య 3.5 ఏళ్ల వరకు ఉండి ఎత్తబడుతుంది. యుగాంతం బుక్ చదివారా మీరు? చదవాలి. మీరు గాజువాకలో ఉన్నారా? రైట్. ఆ గాజువాకలో మాకు పాస్టర్ డెక్కల ఐజక్ గారని ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా సహవాసము. అక్కడికి దగ్గరలో ఆటోనగర్లో వేలుపుల సత్యనారాయణ గారని ఉన్నారు. తర్వాత పాస్టర్ రఘువేలు గారు. అయ్యా సత్యనారాయణ గారు, నేను ఫస్ట్ నుంచి మేము దేవుడు నమ్ముకోలేదు పాస్టర్ గారు. మధ్యలోనేనండి పర్వాలేదమ్మా, ఇప్పుడైనా తెలుసుకున్నారుగా. తెలుసుకున్నా నాన్నగారు, కానీ బాధగా ఉంది నాన్నగారు. అందరూ మీలాగే చెప్పట్లేదు అనే బాధ నాకు తెలుస్తుంది. ప్రార్థన చెయ్యండి అమ్మా. ఇప్పుడు ఆశ గల వారి ప్రాణం తృప్తిపరుస్తానన్నాడు. దేవుని సత్యం నాకు కావాలి. మరి లాజిక్ ప్రకారము, వాక్య ప్రకారము, మనసాక్షి ప్రకారము, కామన్ సెన్స్ ప్రకారం కరెక్ట్గా ఉండే టీచింగు రావాలి అనే ఆశ అక్కడక్కడ కొంతమందిలో ఉంది. మీలాగా సిద్ధపడ్డోళ్ళు అన్ని సంఘాల్లో ఉన్నారు కనుక ప్రార్థన చేయండి. మీరందరూ కలిసి ఒక టీమ్గా ప్రార్థన చేసి మన సాహిత్యాన్ని, మన బుక్స్ ప్రచారం చేయండి అందరికీ. ఓకే నాన్న. 93లో పుట్టాను నాన్నగారు నేను. నాకు తెలియదు నాన్నగారు, అంత నాలెడ్జ్ లేదండి. కానీ 7 ఏళ్ల శ్రమల ముందే సంఘం ఎత్తపడుతుంది అంటారు అందరూ. కానీ నేను ఇప్పుడు మన వారం ముందు నుంచి నేను వీడియోలు చూసి తెలుసుకున్నాను నాన్నగారు. నిజంగా దేవుడే నా కళ్ళు తెరిపించారండి మీ ద్వారా. నిజం తెలుసుకున్నాను నాన్నగారు. చాలా సంతోషం అండి. బాధగా ఉంది నాన్నగారు, ఎవరు కరెక్ట్ గా చెప్పట్లేదు. మరి ఏ సంఘానికి వెళ్ళాలని బాధగా ఉంది నాన్నగారు. మీరు మార్క్ బాబు గారు
మీతో టచ్లో ఉంటారు. మీకు అక్కడ దగ్గర పట్ల ఉన్నటువంటి సత్య సంఘాలను మీకు పరిచయం చేస్తారు. దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళకుండా మాత్రం ఉండకూడదండి. వద్దమ్మా, ప్రతి వారం ఆదివారం ప్రభు రొట్టె తీసుకోవాల్సిందే. అలాగేనండి. కనుక మీకు అన్ని విధాల క్షేమకరమైన సంఘం మార్క్ బాబు గారు మీకు అడ్రస్లు ఇచ్చి నడిపిస్తారమ్మా. తర్వాత వీలైతే నాతో కూడా మీరు మాట్లాడండి. అక్కడ గాజువాక, ఆటోనగరు, టిఎస్ఎన్ కాలనీ, అక్కడ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఆ 3 జిల్లాల్లో మనకు 120 సంఘాలు ఉన్నాయి, ఓఫిర్ మినిస్ట్రీస్. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సత్యానికి సహకరించవచ్చు. వందనాలు నాన్నగారు. God చాలా bless. సంతోషం మీతో మాట్లాడటం. థ్యాంక్ యూ అమ్మా. నా కుమారుడు ఉన్నాడమ్మా, మా అబ్బాయి, వాడికి పెళ్ళి అయిపోయింది. కానీ మా అబ్బాయి కంటే నువ్వు 5 ఏళ్ళు చిన్నదానివి. నాన్నగారని పిలిచినందుకు చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. సంతోషం నాన్నగారు. థ్యాంక్ యూ నాన్నగారు. గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా.